ఒకటే కోరుకుంటున్నాం. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇలాగ మాయ మాటలు చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు, వారి మీద చాలా నేరారోపణలు ఉన్నాయి. మొన్న విజయసాయి రెడ్డి గారి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెప్పిన మాట వింటున్నాం, వాడికి అమ్ముడుపోయామని. పెడన బస్ స్టేషన్ నుంచి చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారికి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, మర్యాద ఇస్తున్నాను మీకు. విజయసాయి రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ పులివెందుల రాజకీయాలు నా దగ్గర పనిచేయవు. తెగించిన వాడిని నేను. మంచిగా ఉంటే మంచిగా ఉంటాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎలక్షన్ కమిషన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది, క్షమించాలి. ముందు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, వాళ్ళ చిన్నాన్న గారు పులివెందుల్లో ఎవరో చంపేశారు, మీరు చంపారని చెప్పట్లా. మీ ఇంట్లోనే అత్యంత కిరాతకమైన హత్య జరిగితే అది మీరు మీ పులివెందుల్లో జరిగింది. శాంతి భద్రతలు మీ సొంత ఇంట్లో కాపాడుకోలేని వాళ్ళు రేపొద్దున శాంతి భద్రతలు రాష్ట్రంలో ఎవరిని కాపాడుతారు మీరు? బాబు, తెలుగుదేశం నాయకులకి వైసీపీ నాయకులు అంటే చాలా భయం. వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలుగుదేశం నాయకులకి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నాయంటే ఒక జనసేనకు ఉంది, జన సైనికులకు ఉంది. పులివెందుల రాజకీయాలు ఇక్కడికి వచ్చి చేస్తే మీ ఊళ్ళో చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి, ఇక్కడ వచ్చి చేయొద్దు. చేస్తే చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోడానికి ఇక్కడ ఎవరిని కామ్గా లేరు. ఇది 2009 కాదు తమ్ముళ్ళారా, ఇది 2019. ఇదే హుషారుతో ఉండండి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీరు కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని తెలియజేసుకుంటూ బండెడ్డి రామ్ గారిని